హలో పీపుల్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నా లైఫ్ ఎలా ఉంటుంది, ఏ డే మొత్తం నేను ఏం చేస్తాను, ఎలా ఉంటాను, నా లైఫ్ స్టైల్ ఏంటో చూసేద్దాం. సో నేను ఎర్లీ మార్నింగ్ అయితే లేవను, 7కి అట్లా లేస్తాను. 7కి అలా లేచి రోజు ఫ్రెష్ అయ్యాను, నేను హెడ్ బాత్ చేశాను. సో మేకప్ వేసుకొని కిందకి వెళ్ళిపోవాలి. మేకప్ అంటే మీరు ఏదో ఫీల్ అవ్వమాకండి, ఫౌండేషన్లు, లిప్స్టిక్లు, మాయిశ్చరైజర్స్ అలా ఏం ఉండవు. జస్ట్ పౌడర్, బొట్టు, కుంకుమ, అంతే. నా మేకప్ సింపుల్, అంతే. అలానే ఉండాలి, అలానే బాగుంటాం మనం. మేకప్ వేస్తే అంత బాగం. సో ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు మా హస్బెండ్, మా అత్తయ్య లేరు. మా అత్తయ్య ఏమో చిలుకలూరుపేట ఫంక్షన్కి వెళ్ళారు, మా ఆయనేమో ఊర్లో ఉన్న ఫంక్షన్కి వెళ్ళారు. సో ఈరోజు రాజ్యం మొత్తం మంది, మంచిగా వీడియోస్ చేసుకోవచ్చు. కిందకి వెళ్ళి చూసేసరికి ఒకటి అయ్యింది, అదేమో మీరే చూడండి. అండ్ ఇంకోటి వచ్చేసరికి, మా అత్తయ్య రోజు టిఫిన్ చేసిద్ది, ఈ రోజు కూడా అలానే ఇడ్లీ వాయేసి చెప్పేసి వెళ్ళింది. కిందకి వెళ్ళి చూస్తే, ఓరి దేవుడా, అసలు ఈరోజు లేచినమ్మటే ఎవరి మొహం చూశాను రా బాబు అనుకున్నాను. ఎందుకంటే కిందకి వెళ్ళి చూస్తే అర్థమైంది అదేంటో. ఒక్క నిమిషం ఉండండి, చూపిస్తాను కిందకి వెళ్ళి. సో బొట్టు పెట్టేసుకొని కిందకి వచ్చేస్తాను, వెయిట్ చేయండి. అలా బొట్టు పెట్టుకొని కాసేపు అలా సింగార్ అయ్యి కిందకి వచ్చాను. సో చూసారా ఇడ్లీ ఎలా ఉన్నాయో, అలా ఉంటుంది. సరే అని చెప్పి ఇడ్లీ చట్నీతో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి ప్లేట్లన్నీ కడిగేసాను. మళ్ళీ ఈరోజు మా అత్తయ్య లేదు కాబట్టి ఇంట్లో పనులన్నీ మనమే చేసుకోవాలి. సో మళ్ళీ ఆ అంట్లు తోమేసి మళ్ళీ పైకి వచ్చాను. పైకి వచ్చి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను, బట్టలన్నీ మడతేసుకున్నాను, ఇల్లంతా ఊడ్చేసుకున్నాను, ఇల్లంతా తుడిచేసుకున్నాను. ఈ పనులన్నీ నిజంగా రోజు నువ్వే చేస్తావా అంటే, రోజు చెయ్యం, అప్పుడప్పుడు మనమే చేసుకుంటాం. కానీ ఇప్పుడైతే తప్పట్లేదు, అత్తయ్య లేదు కాబట్టి మనమే చేసుకోవాలి. సో ఇవన్నీ చేసుకొని, నా జుట్టు ఆరబెట్టుకొని, జడేసుకొని మళ్ళీ కిందకి వచ్చా. కిందకి వచ్చి ఈలోపు 10 అయింది. వంట చేయాలని చెప్పి వంటగదిలోకి వచ్చా. ఈ వంటగదిలో ఏమున్నాయా అని చూస్తే నాకైతే మొత్తం పచ్చిమిరకాయలే కనిపించాయి. సర్లే అని చెప్పి పచ్చిమిరకాయల కవర్ పక్కకు తీస్తే కింద 3 టమాటాలు, ఒక బంగాళదుంప. వీటితో ఏం చేయాలరా బాబు అనుకుంటే వెళ్ళి ChatGPTని అడిగా. రెసిపీ చెప్పింది, ఆ రెసిపీ చేద్దామని అనుకుంటున్నా. భయపడకండి, ChatGPTని ఏం అడగలేదు, యూట్యూబ్లో సెర్చ్ చేసి రెసిపీ చూశాను, చేస్తాను, మీరు చూడండి. మీకు నచ్చితే మీరు కూడా చేసుకొని తినండి. ఇవైతే ఫస్ట్ వాష్ చేసుకోవాలి. రోజు మాకే బియ్యం కూడా కడిగి, ఈరోజు బియ్యం కూడా కడగలేదు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో కావాల్సిన పదార్థాలు అనమాట ఇవన్నీ. ఇన్ని చూపెట్టినానని ఇంతంత వేసుకోమని కాదు, కొంచెం కొంచెం వేసుకోమని చెప్పి. సో ఫస్ట్ పొయ్యి వెలిగించేసి, ఫస్ట్ అవన్నీ కట్ చేసుకుందాం. పొటాటో అండ్ టమాటో అండ్ ఆనియన్, ఇవన్నీ ఈ సైజులో కట్ చేసుకోండి. మీకు ఒక ఆయుధం చూపిస్తాను ఇప్పుడు. సో మీకు అర్థమవుతుంది కదా ఏ షేప్లో కట్ చేసుకోవాలో. చూపిస్తున్నాను కదా, టమాటో, పొటాటో అండ్ ఆనియన్స్ ఆ షేప్లో అయితే మీరు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేనైతే ఇప్పుడు ఆయుధం చూపిస్తాను. దీనికోసం నేనైతే ఎన్ని తిప్పలు పడి కొనిపించుకున్నాను తెలుసా. ఆయుధం ఏంటో చూడండి, ఇదే ఆయుధం. వెజిటేబుల్ కట్టర్ అనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఇది కొనుక్కున్నాను, ఏదో వంటలు చేసేసి అందరికి, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వంటలు చేస్తే వాళ్ళు మెచ్చుకుంటారని చెప్పి కొనుక్కున్నాను. మా ఆయన తిట్టిన రోజు లేదు ఇది కొన్న దగ్గర నుంచి. సో ఇది ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఇది ఎలా ఉందో ప్రాపర్గా చూడండి ఫస్ట్. సో దీంట్లో అయితే ఫస్ట్ బ్లేడ్స్ ఇస్తారు. నేను ఎక్కువ ఈ 2 బ్లేడ్స్ యూజ్ చేస్తాను. అండ్ పైన అయితే ఇలా ఉంటుంది, అండ్ ఓవరాల్గా చూసేయండి ఇలా ఉంటుంది. అండ్ ఈ 2 బ్లేడ్స్ కాకుండా ఇంకా చాలా బ్లేడ్స్ వచ్చాయి. బ్లేడ్స్ వచ్చి మనకి తురుముకోవడానికి అండ్ చెక్ తీసుకోవడానికి అండ్ ఇంకా ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి ఇలాంటి బ్లేడ్స్ అయితే వచ్చాయి. అండ్ క్యారెట్, కొబ్బరి ఇలాంటివి తురుముకోవడానికి ఇవన్నీ బ్లేడ్స్ అయితే వాళ్ళు ఇచ్చేసారు. ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ఒక బ్లేడ్ అయితే ఇచ్చారనమాట, అది ఇదే. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఆల్ ఇన్ వన్ గా యూజ్ అవుతుంది. మీకు కూడా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, లింక్ వచ్చేస్తుంది. సో ఇలా ఉంటది అనమాట. సో ఈ 2 బ్లేడ్స్ నేను ఎక్కువ యూజ్ చేస్తాను. సో కింద స్టోరేజ్ బాక్స్ అనేది కూడా ఇస్తారు.
మనకి వేరే ప్లేట్స్ పెట్టుకోకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆయిల్ పెట్టేసి కింద మంట పెట్టి ఆయిల్ పెట్టండి. సో ఆయిల్ పెట్టి అది కొంచెం మరిగినాక ఏదో మరగడమా ఏదో అంటారు సంథింగ్, నాకు అంత కర్రీస్ గురించి తెలియదు అనమాట. సో ఆయిల్ పెట్టినాక సో ఇట్లా తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజలు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసినాక కొంచెం చిటపట్లు ఆడతాయి కదా, ఆ తర్వాత ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ లోకి వచ్చాక పొటాటోస్ వేసుకోండి. పొటాటోస్ కొంతమంది ఉడికిచ్చేస్తారు, కొంతమంది ఇలా చేస్తారనమాట. సో నేను ఉడికించకుండానే వేస్తాను, ఇట్లా ఆటోమేటిక్ గా ఉడికిపోతాయి అనమాట. పొటాటో వేసినాక టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసినాక ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని కాసేపు అలా అలా తిప్పేసుకొని మూత పెట్టేసుకోవాలి. సో ఇదనమాట ప్రాసెస్. మీరైతే చూస్తూ ఉండండి. సో నేనైతే మర్చిపోయా, పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి కదా. సో నేను చెప్పడం మర్చిపోయా, పచ్చిమిరకాయలు కూడా వేసుకోండి. అండ్ నేనైతే టేస్ట్ బాగుంటుందని చెప్పి చిండులపాయ ఉంటుంది కదా, అది కూడా వేసాను. లాస్ట్ కి టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ కుకింగ్ వీడియోలో ఈ కొంచెం ప్రాసెస్ లో నేను ఒక మిస్టేక్ చేశాను. ఆ మిస్టేక్ ఏందో మీరు కామెంట్ లో చెప్పండి, సరేనా? ఈరోజు నా వంట నేనే తిని ఎలా ఉందో మీకు చెప్తాను. మంచిగా ట్రై చేయండి. ఇది ఆర్టిస్ట్ అమ్మా, అదంతా ఆర్ట్ అనుకో, మనమే ఆర్టిస్ట్. ఎందుకో చెప్పనా, అదంతా చేసింది మనమే కాబట్టి మనమే ఆర్టిస్ట్. మనమే ఇదంతా చేసింది. టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నా, నేను చేశాననే కాదు, సూపర్ గా అయితే సూపర్ ఉంది. ఆ తర్వాత మేమైతే తినేసాము. మళ్ళీ కడిగాను. అండ్ అది మొత్తం తినేసాక అక్కడ మొత్తం క్లీన్ చేసుకుని అక్కడ సర్దేసి అండ్ కాసేపు వెళ్ళి బజ్జున్నాను అనమాట. బజ్జుని లేచాను, 5 కల్లా లేచాను. ఈలోపు మా అత్తయ్య వస్తుందని కాల్ వచ్చింది. సర్లే అని చెప్పి కాసేపు అలా నేచర్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి కాసేపు అలా కిటికీ దగ్గర కాసేపు అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఏమనిపించిందంటే, మన పెళ్ళయ్యాక మనకేం కావాలంటే అది మనమే చేసుకోవాలి, మనమే తినాలి. అండ్ అటన్నిటికీ చేసిన పదార్థాలు ఉంటాయి కదా మిగతాయి, ఆ అంట్లన్నీ మనమే తోముకోవాలి. సో అలా 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 పైన కాసేపు అలాగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అబ్బా మనకి ఊరికే ఉంటే భలే ఆకలి వేస్తుంది కదా, ఆకలి వేస్తుందని చెప్పి కిందకి వెళ్ళి చక్రాల డబ్బా ఓపెన్ చేశాను. నీ అమ్మ ఒక్క చక్రం కూడా లేదు. అందుకే ఏం చేశానంటే మళ్ళీ పైకి వచ్చి నా దగ్గర ఒక ప్యాకెట్ ఉంది, ఆ ప్యాకెట్ తినేసాను అనమాట. సో ఆ ప్యాకెట్ తిని కాసేపు అలా టీవీ చూసి డిన్నర్ చేసి మళ్ళీ మేము పైకి వచ్చేసాం. ఆటోమేటిక్ గా 8-8:30 కల్లా మా డిన్నర్ అయితే అయిపోయింది. సో పైకి వచ్చేసి ఫ్రెష్ చేయాలన్నమాట. నేనైతే హెడ్ వాష్ చేశాను కదా మార్నింగ్, అందుకని చెప్పి ఈరోజు ఆయిల్ పెట్టను. లేకపోతే రోజు నేను ఆయిల్ పెడతానే ఉంటాను నైట్ టైము. సో ఎందుకంటే హెయిర్ గ్రోత్ కి మంచి టిప్ అనమాట నైట్ టైం పెట్టుకోవడం. గ్రోత్ ఎక్కువ వస్తుంది నైట్ టైం ఆయిల్ పెట్టుకుంటే. సో మళ్ళీ మనం ఫ్రెష్ అయ్యాం కాబట్టి మళ్ళీ మేకప్ వేసుకొని బజ్జుంటాం అనమాట. మేకప్ అంటే పొద్దున్న చెప్పా కదా ఎట్లుంటుందో, అదే అట్లనే మన మేకప్ ఉంటుంది. మీరు ఊహించుకున్నంత ఏం ఉండదు. సో నా డే మొత్తంలో ఇదనమాట నేను రోజు చేసేది. సో కుకింగ్ అయితే ఈ రోజు ఉంది, రోజు అయితే ఆ కుకింగ్ కూడా ఉండదు అనమాట. ఎక్కువ టీవీ చూస్తూ ఉంటాం అనమాట, లేకపోతే ఫోన్. అదే మన ప్రపంచం. హెడ్ బాత్ చేసినప్పుడల్లా అలా హీరోయిన్ లాగా నేనే హీరోయిన్ అనుకొని తెగ మురిసిపోతా తెలుసా. నాలాగా మీరు ఎవరైనా చేస్తారా అలా? మర్చిపోకండి, మీకు కూడా వెజిటేబుల్ కట్టర్ కావాలంటే కామెంట్ చేయండి. లింక్ అని కామెంట్ చేస్తే లింక్స్ వచ్చేస్తాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో ఈ వీడియో మొత్తం చూసినాక కామెంట్ చేయండి. సో మన మేకప్ అయిపోయింది, వెళ్ళి పడుకోవడమే అనమాట. Bye guys!